అనంతపురంలో దివ్య అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 5 ఏళ్లుగా అనంతపురంలోని సవేర హాస్పిటల్లో దివ్య నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే దివ్య ఆరోగ్యం బాగాలేదంటూ తల్లిదండ్రులకు సవేర హాస్పిటల్ యాజమాన్యం ఫోన్ చేసి చెప్పారు. హుటాహుటిన హాస్పిటల్కు వచ్చిన తల్లిదండ్రులకు దివ్య చనిపోయినట్లుగా సిబ్బంది చెప్పడంతో యువతి కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. యాజమాన్యం వేధింపుల వల్లే తమ కుమార్తె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఏమైందని అడిగితే హాస్పిటల్కి వచ్చేంత వరకు బాగుంది అంటాడు. ఒకసారి ఏమంటాడంటే హాస్టల్లోనే చనిపోయింది అంటారు. హాస్పిటల్ వాళ్ళదే, హాస్టల్ వాళ్ళదే, వాళ్ళకే కదా సార్ బాధ్యత. హాస్టల్లో ఏమైంది, హాస్పిటల్ ఏమైంది, వాళ్ళది బాధ్యత కదా. వాళ్ళే చూసికే కదా, వాళ్ళు నమ్మే కదా సార్ డ్యూటీ చేస్తుంటది. మా ఎట్లా బిడ్డలకు ఇంకో బిడ్డలకు అన్యాయం జరగకూడదు సార్. న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి. 10:30కు మాట్లాడినది 1 గంటకే ఎట్లా శవం అవుతుందో చెప్పండి సార్. మీరేను, మీకు బిడ్డలు ఉన్నారు కదా, మీకు చెల్లెళ్ళు అక్కగారు ఉన్నారు కదా. మా బిడ్డను మాకు ఎట్లా సార్ తెచ్చిచ్చేది? ఏం హాస్పిటల్ సార్ ఇది? అన్యాయం చేసేసినారు సార్. 10:30కు మాట్లాడినది 1 గంటకే శవం అయిపోయిందంటే ఏమి సమాధానం చెప్పాలి సార్? దాంట్లో నా డ్రెస్ ఫస్ట్ పొద్దున్నే ఒక డ్రెస్ వేసుకుంది, అది మార్చేసినారు, కోసేసినారు. మళ్ళా ఒక నైట్ వేసినారు, అది తీసేసినారు. మేము వచ్చేలకు బాగా మేకప్ చేసి పండబెట్టినారు సార్. మా పేరెంట్స్ వస్తే ఎందుకు లోపలికి రానిలేదు? మీరు తప్పు చేసిండే బట్టి కదా లోపలికి రాని ఉంది. ఇప్పుడే నాకు బాగాలేదు, పేరెంట్స్ వచ్చినారు, పోండి మా లోపలికి చూడాలని కదా సార్. మీరు 1 గంట కూర్చోండి, మళ్ళీ పిలుస్తామంటారంట సార్. 1 గంట వానకపోతే శవం అయిపోయింది సార్, శవం అయిపోయింది. ఏం చేసేసినారో చేసేసినారు. హాస్పిటల్ సమాధానం